తండ్రి కుమార సమేతుడవు పవిత్రాత్మ ప్రదీపా ప్రశాంత ప్రేమ స్వరూపా స్తుతులకు కారణభూతుడవు ఆదియు నీవే అంతము నీవే సర్వజనానికి జనకుడ నీవే ఆదియు నీవే అంతము నీవే సర్వజనానికి జనకుడ నీవే శాంతి ప్రదాతవు నీవే ప్రశాంతికి నిలయము నీవే శాంతి ప్రదాతము నీవే ప్రశాంతికి నిలయము నీవే స్తుతులకు కారణభూతుడవు ఆదిని దివ్య వాక్య రూపివై అవనిల మానవ దేహధారివై ఆదిని దివ్య వాక్య రూపివై అవనిల మానవ దేహధారివై పరిచారకుని పాపిని చేరిన దేవా పాపిని చేరిన దేవా స్తుతులకు కారణభూతుడవు నాకై తుడచిన వాడ నాకై తుడచిన వాడ మా బాణం మోసిన వాడ తీర్చితివే పాపిరుడమును తీర్చితివే స్తుతులకు కారణము దేవుని స్తుతి దేవా ఏ పదవికి కీర్తింతును ప్రభువా ఏ రీతిని స్తుతింతును దేవా ఏ పదవికి కీర్తింతును ప్రభువా నీతి సూర్యుడవు నీవే నాడు సహస్రము నీవే నీతి సూర్యుడవు నీవే నాడు సహస్రము నీవే స్తుతులకు కారణభూతుడవు తండ్రి కుమార సమేతుడవు పవిత్ర ప్రదీపా ప్రశాంత ప్రేమ స్వరూపా స్తుతులకు కారణభూతుడవు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక 8వ దిన ఆధ్యాత్మిక సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడై నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. గడిచిన కాలమంతయు నాయన మీరు మా యెడల కృప చూపి మీ రాజ్య పౌరులుగా నాయన దేవరాజ్య సేనలుగా మమ్మల్ని మా ద్వారా అనేకులను మీ తీర్చుతున్న విధానమును బట్టి వందనాలు. సర్వలోకనాథుడా, సమస్తమును మీ ఆధీనములో ఉంచి నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నాయన అల్పులము దుమ్ము ధూళి వంటి వారిని ఎన్నిక చేసి నాయన మాకు మీ యొక్క మెలని స్వరమును వినిపింపజేసి నడిపింపజేస్తున్న విధానమును బట్టి వందనాలు. నాయన మీ ఈ దినము కూడా మీ వాక్కును విని మా జీవితాలను సరిచేసుకొని మీకు మహిమ మా జీవితానికి ఆశీర్వాదకరంగా ముందుకు సాగు భాగ్యమును దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రాజ్య పౌరులుగా మనల్ని ప్రభు ఏర్పరచుకొని
మన ఎడల ఏ మంచి లేకపోయినాను గొప్ప కనికరమును చూపి నడిపిస్తున్న దేవదేవుడు ఇక 8వ దిన సహవాసంలో రోమేలికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనతో ఆయన మాట్లాడుచున్నాడు. గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలే, కానీ ఇవి అర్థం చేసుకున్నట అంత సులభతరము కాదు. చాలా అవసరమైనవే, కానీ వీటిని ఓర్పుగా వినుట దేవుడిచ్చిన కృప. అది మన ఎడల ప్రభు చూపిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, రోమేలికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి దినమును మనము కొన్ని మాటలు ప్రభు మనకు అర్థం చేయలాగిన ప్రభు సన్నిధిలోనికి వెళ్దాం. 17వ వచనం చదువుతున్నాను. నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? ఆయన చిత్తం మెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడవైండి నేను గుడ్డివారును త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షను, బాలులకు ఉపాధ్యాయుడైన నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? ప్రియులారా, వాక్యం స్పష్టం. ఇది ఆ రోజు యూదా సంఘానికైతే, క్షమించండి, ఆ రోజు రోమాలో ఉన్న సంఘములకైతే, పరిశుద్ధులకైతే, ఇది ఈరోజు మనం అన్వయించుకోవాలంటే యూదులు అన్న దగ్గర క్రైస్తవులని నామధేయం పెట్టండి. నీవు క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా, క్రీస్తులో అనుసరించున్న బిడ్డగా, క్రీస్తుని పోలి నడుచుకున్న బిడ్డగా నువ్వు ఉంటూ ఆ క్రైస్తవ ధర్మమైన ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోని ప్రభు యొక్క మాటలను ఆచరించవలసిన నీవు బోధించుచున్నావు, కానీ వీటిని తప్పుచున్నావని ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు ఆయన. 21వ వచనంలో అంటాడు, ఎదుటి వారికి బోధించు నీవు బోధించుకొనవా? దొంగిలిద్దు అని ప్రకటించు, నీవు దొంగిలిదువా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వివరించుదువా? విగ్రహాలను అసహించుకొనమని చెప్పిన నువ్వు విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచుకుందువా? ప్రియులారా, వాక్య స్పష్టం. ధర్మశాస్త్రమును అనుసరించవలసిన యూదులకైతే కేవలము పంచగ్రంథాల మటుకే ఉన్నాయేమో ఆ రోజు. ఈరోజు నీకు పరిపూర్ణమైన ప్రభు వాక్కును ఆయన అందించాడు. వీటిని బోధించున్న మనము, వీటిని తెలుసుకున్న మనము, ఎలా తెలుసుకున్నామో గత 7 దినాల సహవాసంలో మనం ఆచరించుకున్నాం, మనము అన్వయించుకున్నాం, మనము నమ్మి ఉన్నాం. ఈరోజు ఎదుటి వారిని ఆకర్షించే రీతిలో దేవుడు నడిపించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. అవునండి, దేవుని రాజ్యములోనే ఉండాలంటే ఆ నీతిరాజు యేసురాజు, సమాధానకర్త, అధిపతి, పునరుద్ధరణైన క్రీస్తు ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీకు దయచేయాలంటే నీవు బోధించుకొనక ఇతరులకు బోధించక వాటి ప్రకారం నడిచేవాడివై ఉండాలి. నీవు బోధించుకోవాలి. ముందు ఇతరుల వరకే బోధించడం గమనుకుంటే అలా. కానీ ఇక్కడ యూదుల పరిస్థితి ఆ విధంగా లేదు. అతిశయం ఉన్నది. దేని విషయం అంటే ఇతరులకు బోధించే విషయం. ధర్మశాస్త్రం మా సొంతము, ప్రభువు మావాడు, ప్రభువుగా యేసు ప్రభువుని అంగీకరించే మనస్తత్వం వారిలో చాలా తక్కువగా ఉంది. కానీ తండ్రిగా యెహోవా అని మాత్రమే. ఎలానగా వారి జ్ఞానవంతులే కానీ సత్యము వారిలో కొదువుగా ఉన్నది. కనుకనే ఈ మొదటి 3 అధ్యాయాలు ఈ సత్యమైన యేసుక్రీస్తు వారి గురించి చాలా స్పష్టంగా సెలవిస్తాయి. సత్య స్వరూపైన యేసు ప్రభువారి గురించి 19వ వచనం మనం చూస్తే, జ్ఞాన సత్య స్వరూపమై ఉన్న ధర్మశాస్త్రము గలవాడు. జ్ఞానము సత్యమునకు ఒక స్వరూపం ఉన్నది, ఒక ఆకారం ఉన్నది. జ్ఞానం అంటే మనిషిలో కనిపించిన ఆ తెలివితేటలే కాదండి. ఇదిగో సత్యం అంటే యేసుక్రీస్తు వారు ఒక రూపము కలిగిన వాడు. ఆయన రూపములోనే మనల్ని సృజించాడు, ఆయన పోలిక చొప్పునే మనల్ని సృజించాడు. కానీ పైన మనం గమనించాం, మొదటి అధ్యాయంలో మానవుడు మనుషులు సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు, కానీ సృష్టికర్త అయిన దేవదేవుని విడిచిపెడుతున్నారు. మానవులు సృష్టికర్త అయిన యేసునాథుని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు ఉండవలసిన నీ యొక్క జ్ఞానము, క్రీస్తు ద్వారా అందుకున్న నీ యొక్క జ్ఞానము క్రీస్తుకు వ్యతిరేకంగా నడుస్తున్నామో, ఇది ఆ రోజు యూదులు కూడా చేశారు. ఉదాహరణ మనకి పౌలు గారే. సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురించి మనం సాక్ష్యం చూసినట్లయితే,
అపోస్తుల కార్యంలో స్పష్టంగా చెప్తాడు, ధర్మశాస్త్రమునందు నిష్ఠా గరిష్ఠుడనై గమనీయాలు పాదముల యొద్ద సర్వ విద్యను బోధించిన వాడిగా ఉన్నాడు ఆయన. జ్ఞానములో పాండిత్యములోనూ ఆయన తక్కువ వాడని కాదు, కానీ క్రీస్తుని ఎరుగుంటలో ఆయన విఫలమై ఉన్నాడు. సౌలుగానే కొనసాగుతున్నాడు, కానీ క్రీస్తు వారు దమస్కు మార్గంలో సౌలు గారిని దర్శించి పౌలుగా మార్చుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన దర్శిస్తున్నాడు. ఎలా జ్ఞానము జ్ఞానము జ్ఞానమని నువ్వు అనుకొనిచున్నావు, కానీ ఇదిగో జ్ఞానమునకు రూపమున్నది, సత్యమునకు రూపమున్నది. పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభుతో. యోహాను సువార్త మనం చూస్తాం 19వ వచనం, జ్ఞానము సత్యం అనగా ఏమి, సత్యం అనగా ఏమి? పిల్లరా, సత్య సంబంధులకు మాత్రమే సత్యం ఏమిటో తెలుస్తుంది. సత్య సంబంధులకు మాత్రమే సత్యం ఏమిటో తెలుస్తుంది. ఈరోజు సత్యములకు రూపమైన యేసు క్రీస్తును కూడా మనము నిర్లక్ష్యము చేయుచున్నాం. సత్య స్వరూపి అయిన యేసు ప్రభువాను కూడా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మనం గమనించినట్లయితే ఆ మొదటి అధ్యాయం మనకు బాగా తెలుసు. యూదులు ఏం చూస్తున్నారో, గ్రీకు దేశస్తులు ఏం చూస్తున్నారో. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. 22వ వచనం మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం స్పష్టం. యూదులు ఏం చేస్తున్నారు? జ్ఞానము వెతుకుతున్నారు. గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారంటే జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు సూచిక క్రియలను, గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. గమనించండి, యూదులకు కావలసింది సూచక క్రియలు, ధర్మశాస్త్రము చొప్పున సూచక క్రియలు. గ్రీకు దేశస్తులు కావలసింది జ్ఞానము కావాలి. కానీ ప్రభు ఈ సూచక క్రియ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదానికి సాక్ష్యం అవుతుంది. కనుక ఇక్కడ సత్యము ఉన్నది, జ్ఞానము క్రీస్తులో ఉన్నది. అందుకని అంటాడు యేసు ప్రభు వారు కొలస్సీ పత్రికలో, మనందరికీ తెలిసిన వాక్య భాగము, స్పష్టమైన మాట. ఆయన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి, ఆయన యందు దాచిపెట్టబడి ఉన్నవి. బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు 3వ వచనములో కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో స్పష్టంగా బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. క్రీస్తుని నువ్వు ఎలాగైనా నువ్వు సంపాదించుకోవాలనే ఆశ ఉన్నట్లయితే ఈ యొక్క జ్ఞానవంతులే కావచ్చు, లేదు సత్యవంతులే కావచ్చు, ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు నీకు దానికి స్వరూపం ఏర్పడలేదు. కానీ ప్రభులో ఈ జ్ఞాన స్వరూపము, సత్య స్వరూపముతో నీవు హెచ్చించబడుతున్నావు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో జ్ఞానమును వేరుగాను సత్యమును వేరుగాను నువ్వు చూడలేవు. ఎవరికైనా జ్ఞానము కొదువైన వాడు నన్ను అడగవాలని నేను ధారాళముగా ఇచ్చుదరని యాకోబు పత్రిక ద్వారా ప్రభు మనతో మాట్లాడిన ఆ మాటను మనము జ్ఞాపకం చూసుకునవలసిన వారమైన. ఎవరికైనా జ్ఞానము కొదువైన వాడు సందేహింపక నన్ను అడగవలని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, ప్రభు పక్షముని ఈరోజు జ్ఞానమును సత్యమును ఇది యూదులలో ఏదో ఒకటి ఉంచున్నది, లేదా యూదులకు కలిగిన యొక్క జ్ఞానము వల్ల, పాండిత్యం వల్ల వారు లోకంలో ఉన్నవారి అన్నిటిలో ఉన్నతులై ఉన్నారు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు దగ్గర వీరు వెనకబడి ఉన్నారు. కనుకనే ఇక్కడ వాక్యము స్పష్టం. జ్ఞానము సత్యము స్వరూపము దాల్చిన్నది. అది ఎవరనగా యేసు ప్రభు వారు. కనుక యేసయ్య అంటాడు, జ్ఞానాధారము నేనే. సామెతల గ్రంథంలో చక్కని మాటలతో పొందపరిచి, జ్ఞానాధారము నేనే, జ్ఞానమునకు మూలము నేనే. ఎవరికైనాను జ్ఞానము కావాలని అనుకుంటున్నారా, వారు నా యొద్దకు రావాలి. చదవండి, ఎన్ని యూదులు కావాలంటే ముందు వారు ధర్మశాస్త్రం జోలికి వెళ్ళాలంటే, దాన్ని పఠించాలంటే, క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత వారికి ఉన్న, ఆజ్ఞ ఉన్నది. కానీ దానికి ముందు వారు సున్నతి అన్న సంస్కారం చేయవలసి ఉన్నది. ఈ సున్నతిని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఈ సున్నతి విషయంలో వారు దారి తప్పకుండా ఉండాలని ఇదిగో అక్కడ వాక్యము స్పష్టముగా ఉన్నది. ఈ సున్నతి అనే ఆచార ప్రకారం వారు నడిచేవారే, కానీ ధర్మశాస్త్ర ప్రకారం వారు తృణీకరించున్నారని యూదులకు ఇక్కడ పేరు పెట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారంలో జీవించవా, ధర్మశాస్త్రమును బోధిస్తావు, కానీ ఆ ధర్మశాస్త్రము నీకు వర్తించదని ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. జ్ఞానాధారమైన యేసు ప్రభు వారు మనం గమనించినట్లయితే ఈ రోమ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ప్రభు స్పష్టమైన మాటను మనం చూస్తున్నాం. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, మేలు కలుగుటను కీడు చేయదమని మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పలేదు. అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. అనగా ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్న, క్రీస్తుని నమ్మి క్రీస్తులో ఉన్న మర్మములను తెలియచేస్తున్న పౌలు తప్పు చెప్తున్నాడు, ఈయన చెప్పేది సత్యము కాదని ఆయన మీదే ఒక అపనింద మోపబడుచున్నది. కనుకనే ఆయన పైన మీకు స్పష్టంగా చెప్పాను, వారి వ్యాజ్యములు అసత్యమైన ఆరోపణలన్నింటినీ కొట్టువేస్తూ దైవభక్తుల విషయమై యూదులు చేస్తున్న వారి పరమే కాదు, ఇది సర్వలోకానికని 4వ వచనములో అంటాడు. 3:4 నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన. ఎవరుంటే గెలుస్తావు? సత్యం ఉంటే గెలుస్తావు. సత్యమునకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు వారు లేకుండా నువ్వు గెలవలేవు. అందుకని యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడను దేవుని అది కనగా పరలోకమునకు లేదు, దైవలోకమునకు లేదు, ఆ దేవరాజ్య సేనలు ఉండు దేవుని రాజ్యములోనికి నువ్వు చేరలేవు. సత్యము పలకకుండా సత్యవర్తనుడైన యేసుక్రీస్తు స్వరూపమును ధరించకుండా, ఇదిగో ఈ వాక్యం చదువుకోండి, స్పష్టంగా పదే చదవండి. రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని 3వ అధ్యాయం 8వ వచనం వరకు, ఇదిగో మీకు శిక్ష కలుగుట న్యాయమే, మేలు కలగటానికని అనేకమైన అబద్ధాలు చెప్తారంట. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, క్రీస్తు పరిచర్య అని, సంఘ పరిచర్య, దేవుని సేవని చెప్పి అనేకమైన అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు, మనోరుని యొక్క స్వనీతి స్వబుద్ధిని ఆధారం చేసుకుని దురుద్దేశంతో పరిచర్యలు జరిగించేవారు. నిజమేనా? ఆనాడు జరిగింది ఇదే, ఈనాడు జరుగుతున్నది ఇదే. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభువుకు మహిమ చెందాలని, ప్రభువుకు మేలు చేయాలని ఈ మాటలు మాట్లాడుతున్నావు. కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 36వ వచనంలో మనుష్యుని యొక్క పలుకులను, మనుష్యుడు పలుకు మాటలను బట్టి అక్కడ చెప్తున్నాడు స్పష్టంగా. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి ఏ నీతిమంతుడు అని తీర్పు తీర్చబడదు, నీ మాటను బట్టి ఏ అపవాదివని తీర్పు తీర్చబడదు. ఏం మాట్లాడుతున్నావు? సత్యవర్తుడైన యేసు ప్రభు వారి కోసం ఒక అబద్ధమును, ఒక అసత్యమును సత్యముగా సృష్టించి ఒత్తిడి చేసి దాన్ని నడిపిస్తున్నావా? లేదు, దేవుని కొరకు దానిని విడిచిపెడుతున్నావా? మనుష్యుడు పలుకు ప్రతి మాట నిమిత్తం, వ్యర్థమైన ప్రతి మాట నిమిత్తం విమర్శ దినమందు లెక్క చెప్పవాలని చెప్తాడు. చూడండి, యేసు ప్రభు వారు చేస్తున్న ఆశ్చర్యములను బట్టి, అద్భుతములను బట్టి, ఆయన యొక్క బోధను బట్టి, ఇదే 12వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్ల దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి యొక్క వల్ల కాదని మాట్లాడుతున్నారు. మాటల ఊరికే కాదని, వీడు పరిచయులు ఆ మాట విని వీడని దేవుని యేసునాథుని ఎలా దూషిస్తున్నారు చూడండి. వీడు వారి నోటి మాట. నీ మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి. పిల్లరా, మీకు ఈరోజు నేను చూపించిన రోమాపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని ఈ 3వ అధ్యాయం వరకు ఎక్కడ నువ్వు ఆత్మన్న క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం గమనించలేము. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రోమా పత్రికతో మాట్లాడుచున్న పౌలు భక్తుడు, రోమా సంఘంతో మాట్లాడుచున్న పౌలు భక్తుడు, యేసు ప్రభువు వారు నేను వెళ్ళిన తర్వాత, అనగా పునరుద్ధానుడే పరమునకు చేర్చబడిన తర్వాత మీ యొద్ద నివసించుటకు సత్య స్వరూపైన ఆత్మను నేను ఇస్తానన్నప్పుడు, నేను పంపుతానన్నప్పుడు, ఈ యొక్క ఆత్మ విషయమై పునరుద్ధానుడైన యేసు ప్రభువుని కలిగి ఉండటానికి, ఈ శ్రమానుభవంలో మనం ఆత్మానుభవములకు రావటానికి, దేవుని రాజ్యమైన నీతిని, సమాధానమును, పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము, ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకోవటానికి ఇక్కడ యూదులు ఎటువంటి కార్యము చేయటలేదు, కానీ వారి మాటల ద్వారా వ్యర్థపరుస్తున్నారు. కనుకనే ఇదిగో విమర్శ దినమందు మీరు పలుక ప్రతి మాటను బట్టి నేను మీకు తీర్పు తీరుస్తానని ప్రభు చెబుతున్నాడు. ప్రతి మాటను బట్టి
అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. ప్రస్తుతం మనం దాన్ని స్టడీ చేయట్లేదు, కానీ మనం దాన్ని ధ్యానం చేయటం కాలేదు, కానీ అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అక్షరములో రాయబడి ఉండవచ్చు. మోషే చేతికిచ్చిన ఆ రాతి పలకల్లో 10 ఆజ్ఞలు రాయబడి ఉండవచ్చు. లేదు, నీకై నువ్వు ధర్మశాస్త్రంలో కొన్ని ఎత్తి రాసుకుని ఉండవచ్చు. నువ్వు రాసుకున్నవని ఇగో దేవుడు చూపిన ప్రేమను నువ్వు పొందుకోలేకపోవచ్చు, కానీ ఆత్మస్వరూపైన యేసు ప్రభువారు, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఆ శ్రమానుభవములో నుంచి నువ్వు పునరుద్ధాన అనుభవం కావాలని అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర మూలముగా ఎవడును నీతిమంతుడిగా తీర్చబడడు, కానీ ధర్మశాస్త్రము గైకొని పాటించుట వలన ఎవరైతే దానిని పాటిస్తున్నారో, ఎవరైతే ప్రభువుకు మహిమకరముగా జీవిస్తున్నారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రము నేను కొట్టివేయటానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చిన యేసు ప్రభువారు మనకు తెలియచేస్తున్నారు. కనుక ప్రభు ఇచ్చిన మాట ప్రకారం జీవించు, ఆత్మను పొందుకునే వానిగా సత్యమును కంటుకట్టబడి ఉన్న జ్ఞానమును సత్యమును నా స్వరూపములని ప్రభు చెప్పుచుండగా, స్వరూపము కనిపించే రూపము, ఈ రూపములోనికి నువ్వు రా, అనేకులను ఆకర్షించు, ప్రభువు కంటు కట్టబడు. ప్రభు నీకును నీ కుటుంబమునకును మేలు కలుగు చేయనుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువుని ప్రాధేయపడండి, జ్ఞానము దయచేయమని అడగండి, సత్యము మీలో చూపించండి. ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సత్య స్వరూపి, మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనాలు. మామైతే అవివేకులను, అజ్ఞానులను, మీరు జ్ఞానం ఇచ్చి మీరు మాటల చేత మమ్మల్ని వాడుకొని చిన్నందుకు మాట బ్రతికించు. మీ మాటను మేము విని అనేకులను బ్రతికించు బిడ్డలుగా ఈ దినమున ఫలభరితమైన జీవితమును, ఫలభరితమైన యొక్క లెంటను మాకు అనుకరిస్తున్న విధానమును బట్టి బ్రహ్మ సంఘములకు అయితే నాయన ఎన్నో మీరు చూపించి ఉన్నారు. అన్నిటికంటే మించి ఎక్కువ లోపాలు మాలో ఉన్నాయి. అటువంటి లోపాలన్నింటినీ సరి చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి ఉన్నాను. ఈ యొక్క 8వ శ్రావసంలో నాయన విధులకు ధర్మశాస్త్రం మూలముగా వారు నడుస్తున్నారేమో, కానీ ఆ ధర్మశాస్త్రములో దాగి ఉన్న మిమ్మల్ని కనుగొనలేకపోతున్నాను. అటు జ్ఞానమును వారికి ఇచ్చారు తండ్రి. మాకు కూడా మీ యొక్క జ్ఞానమును, మీ సత్యమును మా ధరింపచేసి మీకు మహిమకరమైన జీవితాలు మాకును ఈ వాక్యం విని అనుభవించుకున్న బిడ్డలకు అనుగ్రహించండి. రానైన తరములని బిడ్డల ద్వారా జీవించమని, మీ రాజ్యములో ఉన్న పరిశుద్ధాత్మ యందు ఆనందమును మేము ఇప్పుడే ఇవిని అనుభవించు మేము పొందుకుని అనేకులను చేర్చు భాగ్యమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సఫలమైన దేవుని సదా మీ కుటుంబములకును మేలుతోనూ దీవెనతోనూ సర్వ సమృద్ధితోనూ ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.